అందరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డకు నా వందనములు, స్తుతులు, స్తోత్రాలండి. దేవుని యొక్క దీవెనలు మెండుగా మనకందరికీ కలుగును గాక. దేవుని యొక్క కృపా కనికరాలు మనకు మన బిడ్డలకు సదాకాలము తోడైండును గాక. మరి ఈరోజు మనకు ప్రభు చేత ఇవ్వబడిన వాక్యము దేవుని యొక్క ఆలయము అని. మరి యెహెజ్కేలు రాసిన గ్రంథంలో 41వ గ్రంథంలో 41వ మరి అధ్యాయంలో మరి యెహెజ్కేలు గారికి ప్రభువు తన యొక్క మందిరం యొక్క కొలతలు అవన్నీ కూడా ప్రభు చూపిస్తూ ఉంటారు. అంటే ఈయన ఒక ప్రవక్త, అది గొప్ప భక్తుడు కూడా, దేవుని యొక్క దర్శనాన్ని కలిగినటువంటి ఒక భక్తుడు. మరి కష్ట సమయంలో కానీ మరి ఏ విషయంలో కూడా మరి మనోనిధానం కలిగి ప్రభుతో సహవాసం చేసేటటువంటి అనుభవం కలిగిన వాడు అనమాట. మరి మరి ఇక్కడ చెప్తున్నారు కనుక మరి పరలోక దర్శనమును మరి చూడగలిగిన వారు ఈయనే కాదు, మోషే గారు కూడా పరలోకపు యొక్క మందిరం యొక్క మరి మరి దర్శనాన్ని కలిగి ఉన్నారు. ఆయన కూడా మరి పరలోక మందు ఉన్నటువంటి నీకు చూపబడినటువంటి పోలుకు చొప్పున ఇక్కడ ఒక ఏమంటారండి ప్రత్యక్ష గుడారం చేయమని ప్రభు మరి మోషే గారికి కూడా చెప్తారు కదా. అంటే వీరిద్దరు కూడా పరలోకములో ఉన్నటువంటి సంగతులను మరి చూడగలిగినటువంటి ప్రత్యక్షమైన అనుభవాలు కలిగిన వారు, దేవునితో అంత సన్నిహితంగా ఉండి సమస్తమును చూడగలిగినటువంటి అనుభవం కలిగినటువంటి మరి పరిశుద్ధులైనటువంటి ప్రవక్తలని మాత్రం మనం చెప్పొచ్చు. అయితే ప్రభు అంటున్నారు మనలను మీరు దేవుని ఆలయమై ఉన్నారని చెప్తున్నారు ప్రభు. అంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 3:16 ఉంటుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరుగరా అని అంటున్నారు. అంటే మనమే ఒక దేవుని ఆలయంగా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు, మనల్ని నిర్మించింది ప్రభు కనుక మనము ఆయనకు ఆలయంగా ఉండాలన్నమాట. కనుక మనమే ఆయన యొక్క మందిరంగా మరి ఈ లోకంలో మరి ఈ లోకంలో ఉండగా దేవుని మందిరముగా మనం ఎట్లా ఉండాలో అన్నది మరి పరిశుద్ధుడైన తండ్రి మనలను నిర్మించుకున్నారు. మనం ఆయన నివసించుటకు యోగ్యమైన మందిరంగా మనం ఉండాలని ప్రభు యొక్క కోరిక అన్నదనమాట. మరి అలాగే ప్రకటన గ్రంథము 21:22 అంటారు, మరి దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు, సర్వాధికారి అనే దేవుడగు ప్రభువును గొర్రె పిల్లయు దానికి దేవాలయమై ఉన్నారట. అంటే ప్రభు కూడా మరి పరలోకంలో దేవాలయం అన్నారు. మరి ఆయన అక్కడ దేవాలయము, ఆయన రూపంలో మనం సృష్టింపబడిన మనము ఈ లోకంలో దేవుని ఆలయములుగా మరి కట్టబడ్డామని మనము గ్రహించాలన్నమాట. మనం అంత పరిశుద్ధంగా, మరి దేవుని ఆలయం అంటే పరిశుద్ధమైన ఆలయం కదా, మరి అంత పరిశుద్ధంగా మనం కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలాగే దేవుడు మనలో నివసించాలంటే మనము పరిశుద్ధంగా ఆయనకి ఇష్టమైన రీతిలో మనం ఉండగలగాల. మరి ఆయన ఎంత పరిశుద్ధుడో మనకు తెలుసు. మరి అటువంటి పరిశుద్ధుడు నివసించడానికి యోగ్యమైనటువంటి దేవాలయంగా మనం ఉంటున్నామా అనేది మనం ఆలోచించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19 కూడా అంటారు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా. అంటే పరిశుద్ధాత్ముడు మనలో నివసిస్తున్నాడు అన్నమాట. పరిశుద్ధాత్మ తండ్రి మనలో నివసించేది ఎందుకంటే మనలను పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క రూపంలోనికి మనలను మార్చటానికి, ఆయన యొక్క వధువుగా మనము ఏ విధంగా సిద్ధపడాలో మనలను తీర్చిదిద్దుటానికి మరి ఆయన మనలను మరి ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. మనలను మన దేహాలను మరి సమస్తమైన అపవిత్రతలు మరి దూరంగా ఉండాలని, మరి శరీర కార్యాలకు దూరంగా ఉండాలని మన పరిశుద్ధాత్మ తండ్రి మనకు బోధిస్తా ఉన్నారన్నమాట.
మరి మరి ఆత్మయే మనలను జీవింపు చేసేది. మరి శరీరము కేవలము నిష్ప్రయోజనం అని యోహాన్ రాసిన మరి సువార్తల్లో ఉంటుందండి. 6వ అధ్యాయము 63లో ఉంటుంది. ఆత్మయే జీవింపచేయును, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మ లేకుండా మన శరీరము ప్రయోజనం లేనిదే ఉందన్నమాట. మన ఆత్మ ఉంటేనే మన శరీరానికి ప్రయోజనం. మనం జీవించేటువంటి మనుషులమే ఉంటున్నాం అనమాట. ఆత్మ లేకుండా మన శరీరము మరి నిర్జీవమైనటువంటి శరీరంగా ఉంటుందన్నమాట. మరి ప్రతి విధమైనటువంటి కీడుల మరి చెడు కార్యములు కానీ శరీర కార్యములు కానీ మనము మన శరీరంలోనికి రానియకుండా మన పరిశుద్ధాత్మకు మనము స్థానం ఇవ్వాల్సినటువంటి స్థలము మన శరీరము. మరి అటువంటి మరి అటువంటి జీవంతో మనం నింపబడాలంటే, మరి దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలంటే మనము మరి నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని ప్రయోజనకరమైన శరీరంగా మార్చబడాలంటే ఆత్మ మనలో నివసించాలని మనకు ప్రభు తెలియపరుస్తున్నారు. మనము శరీర క్రియల చేత మన దేహాన్ని నింపుకుని ఆత్మకు చోటు లేకుండా చేసుకున్నట్లయితే మనలో జీవాత్మ నివసించే అవకాశమే ఉండదు. దేవుడు ప్రతి జీవిని సృష్టించాడు, ప్రతి సృష్టిని సృష్టించాడు. ఎవరిలోనూ జీవాత్మను ఆయన ఊదలేదు. ఆయన జీవాత్మను మనలో మాత్రమే ఊదిన దేవాది దేవుడు. మిగిలిన వాళ్ళందరినీ నోటితో ఆయన నోటి మాట చేత కలుగు చేశాడు, వాటికి అన్నిటికీ ఆ విధంగా ఉంచాడు. కానీ మనిషిని మాత్రము ప్రభు తన రూపంలో చేసుకున్నాడు. ఎందుకంటే తనలాగా ఉండాలని ఆయన యొక్క గొప్ప కోరిక ఉంది. మరి శరీర కార్యములు అనేవి చాలా రకరకాలు ఉన్నాయి. మనకు చాలా విషయాలు వాటి యొక్క అర్థాలు నాకైతే అంతగా అర్థం కాలేదు. కానీ శరీర కార్యములు అంటే జారత్వం, అంటే చెడు కార్యము చేయటం, వ్యభిచారం చేయటం అనేది, అపవిత్రత కలిగి ఉండటం అనేది, కామానికి మరి లోబడి ఉండటం అనేది, విగ్రహారాధన అనేది కూడా ఒక చెడు కార్యం అన్నమాట. మరి అభిచారములు, ద్వేషములు, మనుషుల్ని ఎదుటి వాళ్ళని ద్వేషించడం. ఎందుకు ద్వేషిస్తామో మనకు తెలియదు. అసూయ, కలహము, మత్సరము, క్రోధము, కక్ష, భేదాలు, విమతములు, మరి మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇట్లాంటివన్నీ కూడా మన శరీరాన్ని అపవిత్రపరిచే అనేసి గలతీలో రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. అంటే మనకు శరీరాన్ని ఇవన్నీ కూడా అపవిత్రపరుస్తాయి. అవి చెడు అని మనకు తెలియకుండానే మనం అవన్నీ కలిగి ఉంటాము. చిన్న పిల్లలను చూడండి, స్కూల్లో ఉండగా గబుక్కునే వాడు ఏదో ఒకటి దొంగతనం చేస్తాడు. వాడికి నచ్చింది, అది వాడికి కావాలి కాబట్టి వాడు ఏం చేస్తాడు, ఎదుటి వాడి వస్తువులను తీసుకుంటాడు. అదేంట్రా అంటే ఇది నాదే అంటాడు. అంతేగాని అది నాకు కావాలి, ఇది నాది నాకు అంటాడు. అంటే వాడిలో అది ఎవరో నేర్పించింది కాదు, స్వాభావికంగా మనం పాపంలో పుట్టిన వారం కాబట్టి అటువంటి లక్షణాలు మరి ఈజీగా మనలోనికి చోటు చేసుకునే అవకాశం ఉంది. అలాంటివి చిన్నప్పుడే మనము గర్దించి వాటిని ప్రక్కకు తొలగించినట్లయితే తల్లిదండ్రులైన వారు చూసిన వారు ఇది తప్పు నాన్న, ఇది ఇట్లా ఉండకూడదు అని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకున్నట్లయితే పెద్దవాడైనప్పుడు అటువంటి యొక్క వేరు వాడిలో ఉండకుండా మరి మంచిగా పెరుగుతాడనమాట. మరి అసూయ, ఎదుటి వాళ్ళని చూసి వాడికి ఎందుకు ఉండాలి, అది నాకెందుకు ఉండకూడదని వాడికి ఉన్న దాన్ని వీడెళ్ళి పగలగొట్టేస్తా ఉంటాడు. అంటే చిన్నపిల్లల నుండే, చిన్నతనం నుండే మనలో ఇటువంటి చెడు ఆలోచనలు, మరి ఎదుటి వాళ్ళని ద్వేషించే ఆలోచనలు, ఎదుటి వారి దగ్గర మరి దొంగతనం చేసే ఆలోచనలు, మరి ఎదుటి వాళ్ళ యొక్క క్షేమాన్ని చూసి సహించలేని స్థితి, వాడి మీద కక్ష పెట్టుకోవటం, మమ్మల్ని అన్నాడు కాబట్టి వాడికి ఎట్లన్నా నాశనం చేయాలని, అట్లాంటివన్నీ కూడా మనలో మరి స్వాభావికంగా వచ్చేటువంటి ఈ లక్షణాలు. అదే కాకుండా మనము ఎదుటి వాళ్ళకి చేయవలసిన మేలు చేయకుండా ఉండటం కూడా ఒక పాపం అన్నట్టున్నారు. అదే కాకుండా మనసులో మరి మనం ఏమీ వాళ్ళకి చేయక్కర్లేదు, కానీ మనసులో ఆలోచించినా కూడా ఎదుటి మనిషి గురించి అదొక పాపం అంటున్నారు. ఇటువంటి శరీర యొక్క కార్యములు అనేటువంటి ఇవన్నీ కూడా ఒక పాపానికి గుర్తు అనమాట. ఈ పాపాలన్నిటినీ మనం ఏం చేసుకుంటున్నాము, మనలో పోగు చేసుకుని ఈ యొక్క దేవుని ఆలయంలా ఉండాల్సినటువంటి ఈ యొక్క మన శరీరాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క శరీర క్రియల చేత మనము అపవిత్రం చేసుకుని మనము
దేవుడు ఉండటానికి నివాస యోగ్యంగా లేని స్థితికి మనం వస్తున్నాం అన్నమాట. మరి దేహమందు ఇవన్నీ ఉండటం చేత మరి ఆత్మ మనలో మనకు స్థానం ఇచ్చే స్థితిలో మనం లేం గనక మనము చచ్చినటువంటి వారి స్థితిలో ఉంటున్నాం అన్నమాట. వీటితో మనము ఏదైనా మరి ఏం చేయగలము? వీటిలో మరి వీటన్నిటిని కూడా మనము నుండి తొలగించుకోగలిగినట్లయితే మనము ఆయన యొక్క పరిశుద్ధమైన ఆలయంగా మనము నివసింపగలం అన్నమాట. మరి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉంది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడు వారేనను అని మత్తయి 21:13 ఉంటుంది. అంటే ఆయన మందిరము ప్రార్థనా మందిరముగా ఉండాలి. అంటే మనము ఒక ప్రార్థించే స్థలాలుగా మనం ఉండాలన్నమాట. ప్రార్థించే స్థలాల గురించి మనము ఎవ్రీ ఫస్ట్ థర్స్డే మనము యెరూషలేము ప్రార్థనల గురించి చేసినప్పుడు చేస్తాం కదండి. అక్కడున్న స్థలాలు పరిశుద్ధంగా ఉండాలి. మరి అక్కడికి వచ్చి చేసే ప్రతి ప్రార్థన దేవునికి వినపడాలా. ఆ విధంగా దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో సహవాసం చేయాలని ఇట్లాగా మనం ఎంతో ప్రార్థన చేస్తాం కదా. అంటే మనమే ఒక ప్రార్థించే స్థలం అయి ఉంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలా. మనం ఎంతగానో ఉండగలిగినప్పుడే మరి ప్రభు మనలో ఉండగలదన్నమాట. ఈ శరీర కార్యములన్నీ కూడా మనలో చొచ్చుకుని వచ్చేసి మనను చాలా దోచుకుంటాయి అన్నమాట. మనలో ఉన్న మంచితనాన్ని దోచుకుంటా ఉంటాయి, పరిశుద్ధతను దోచుకుంటా ఉంటాయి, శాంతిని దోచుకుంటా ఉంటాయి, సమాధానం దోచుకుంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క కార్యములు ఏం చేస్తాయి అంటే మనలో ఉన్న స్థిరత్వాన్ని మనం కదిలించి వేసేటువంటి పరిస్థితిలో మనం ఉంటాం అన్నమాట. అటువంటి ఒక్కొక్క దుర్గుణము ఒక్కొక్క దొంగ అని మనము ఆలోచించాల్సిన వారమే అన్నాము. ఇవే మనలను మరి నాశనం చేసే వరకు కూడా వదలకుండా మనలను పాడు చేస్తాయి అన్నమాట. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనము దేవుని ఆలయంగా ఉండాలంటే మనం అలాగ ఉండకుండా మన దురాత్మలకు ఆలయాలుగాను లేకపోతే వాటికి చేయకూడని పనులు వారు ఏ విధంగా మనల్ని నడిపిస్తే ఆ విధంగా నడపటకు, తర్వాత వారి బంధకాల్లో మనం చిక్కుకుంటాకు, ఈ విధంగా మనల్ని మనము అమ్ముకునేటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట. మనము ప్రతీది కూడా మనం జాగ్రత్తగా మనము ఆలోచించుకుని మనము ఏం చేస్తున్నామో, ఏం అడుగు వేస్తున్నామో, ఎక్కడ చేస్తున్నామో అన్ని కూడా మనం సక్రమంగా సరైన రీతిలో మనం నడుచుకున్నట్లయితే మనం ఈ పనులన్నీ కూడా వీటి యొక్క బారి నుండి మనం తప్పించుకోగలము. కనుక మరి తల్లిదండ్రులు లేని వారు తమ పిల్లలను ఏం చెప్తారంటే, నాయన మనం బాగా ఉన్న వాళ్ళము, మీకేం పర్వాలేదు, ఎంత జల్సా చేస్తే అంత జల్సా చేయండి, దేవుడు మనల్ని దీవించేశాడు మనలను, కాబట్టి దేవుడు మనల్ని దీవించిన దాన్ని మనం అనుభవించాలా, మనం సంతోషంగా ఉండాలి. ఎవరన్నా నిన్నేమన్నా అంటే మాకు చెప్పు, వాడి పని చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని పిల్లలను మరి చాలా స్పాయిల్ చేసే తల్లిదండ్రులు ఉన్నారు. సరైన క్రమంలో క్రమశిక్షణ లేకుండా పెంచేటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు. అది కాకుండా నాయన దేవుడిని ఆరాధించటం మనకు ఆశీర్వాదము. దేవునితో ఉంటే మన ఆశీర్వాదం నిలుస్తుంది. దేవుని వాక్యాన్ని చదువుకోండి, దేవునితో జీవితాన్ని గడపటానికి చూడండి. మరి దేవునిలో మనం ఉంటేనే మనకు అది గొప్ప అని చెప్పి క్రమశిక్షణలో వారిని పెంచాలని అనుకుంటారు. కానీ ఆ స్థితికి వాళ్ళు రానివ్వరు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క ధనమో, డబ్బు, అహంకారమో మరి ఏదో చెప్పలేము, కానీ అది సరైన రీతిలో వారి బిడ్డలను కూడా మరి పెంచలేని స్థితిలోకి వస్తుంది. కాబట్టి వారు ఏ విధంగా తయారవుతున్నారు, రేపొద్దున వాళ్ళే బాధపడతారు. ఏంటి బిడ్డలు ఎట్లా తయారయ్యారు, మాట వెంటలేంటి అనే తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. ఎందుకు మరి వాళ్ళు సరే చెప్పవలసిన సమయంలో వారు చెప్పలేదు కనుక. చిన్నతనంలోనే వారిని పెంచినట్లయితే ఆ విధంగా బిడ్డలు ఆ విధంగా తయారవటానికి ఆస్కారం ఉండదు. ప్రతి చిన్న విషయాన్ని మనం మొక్కలో ఉండగానే మనము దాన్ని త్రుంచి వేసినట్లయితే, అది చెడు అని తెలిసి త్రుంచి వేసినట్లయితే, దాన్ని వేళ్లతో సహా పెకలించగలిగినట్లయితే అది మరలా వారిలోకి రాదు అనమాట. అటువంటి స్థితిలో మనము మన బిడ్డలను కూడా పెంచుకోవాల్సిన వారమే అన్నాము. అలా చేసినందువల్ల దేవునికి ఆలయంగా ఉండాలి అనేటువంటి ఆలోచన మన బిడ్డల్లో వస్తుంది. నేను దేవుని ఆలయాన్ని కాబట్టి నేను పవిత్రంగా ఉండాలా, ఇది చెడు అని చెప్పింది అమ్మ, లేకపోతే ఇది చెడు అని చెప్పారు నాన్న, కాబట్టి
ఈ విషయాల్లో మేము దూరంగా ఉండాలా అని మరి దేవుని గూర్చిన జ్ఞానము వారికి కలిగి ఉండేలాగా మనము పెంచాల్సిన వారమే ఉన్నాము. దేవుని గూర్చిన జ్ఞానం లేకుండా సైతాను యొక్క ఆలయాలుగా వారు మారిపోతున్నారా? ఇది చాలా విచారకరమైన విషయం కదా. మన బిడ్డల గురించి మనం ఆలోచిద్దాము. మరి వారు మంచి మార్గాల్లో పెంచబడాలి, మంచి మార్గాల్లో పెరగాల. మరి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తల్లిదండ్రుల మాట వినేటువంటి పరిస్థితి రాదు. కాబట్టి మనము చిన్నగా ఉండగానే మనము చెప్పినట్లయితే మరి బాలుడు చిన్నగా ఉన్నప్పుడే వాడికి దేవుని గురించి చెప్పమంటున్నారు కదా ప్రభు మార్గాల్లో గురించి బోధించమంటున్నారు కదా. పెద్దవాడైనప్పుడు దాని నుండి వాడు తొలగిపోవడానికి కూడా వాక్యంలో ఉంది. కాబట్టి పెద్దవాడైన తర్వాత వారు సొంతగా ఆలోచించుకునే ఆలోచన వచ్చినప్పుడు వారు దానిలో తొలగిపోకుండా ఉండేటువంటి పరిస్థితి మనకు చూడగలం అన్నమాట. ఇక్కడ మరి యెహెజ్కేలు గారు పరలోకంలో ఉన్న మందిరం చూస్తున్నారు. ఆ మందిరంలో ఎన్ని గదులు ఉన్నాయి, ఎంత ప్రాకారాలు ఉన్నాయి, ఒక్కొక్క గది ఎటువంటి కొలతలు ఉన్నాయి అన్ని కూడా చూస్తున్నారు. మోషే గారు కూడా మరి ఆ మందిరాన్ని అదే విధంగా చూసి ఆయన ఎలా చెప్పాడో, ఎలా చూపించాడో, చూచిన దాని పోలిక చొప్పున ఇక్కడ ఆయన ప్రత్యక్ష గుడారాన్ని వేసి మరి అదంతా కూడా ప్రభువు చెప్పినట్లుగా చేశాడని కూడా వాక్యంలో రాయబడి ఉంది కదండి. అలాగే మరి మన దేహం అనే దేవాలయంను మరి మనం కూడా ఆ విధంగా మరి ఆ యొక్క వారికి చూపబడినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి రీతిగా మనము కూడా మన దేహాలయాన్ని నింపుకోవాలన్నమాట. ఎట్లాగా మరి గంగాళం అనేది ఉంటుంది, దీపస్తంభం ఉంటుంది, సన్నిధి రొట్టెలుంచే బల్ల ఉంటుంది, తర్వాత బలిపీఠం ఉంటుంది. ఇవన్నీ కూడా మన యొక్క జీవితాల్లో మనకు కలిగి ఉండాల్సిన వారమే ఉన్నాము. ఎందుకంటే మనమే ఆయన దేవాలయం కాబట్టి. మరి మన దేహం అనే దేవాలయంలో మరి ఏ విధంగా చూసుకోవాలి? గంగాళం అనేది ఉందనుకోండి, గంగాళం దేనికి గుర్తంటే మరి లోపలికి వచ్చిన వారు ఇంట్లో పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించక ముందే మరి గంగాళంలో ఉన్నటువంటి నీళ్లతో వారు కాళ్ళను శుభ్రపరచుకుంటారట. అంటే మన నడవడిని శుభ్రపరచుకుంటాకి మరి దేవుని వాక్యం అనేటువంటి యొక్క మరి వాక్యం చేత మనలను శుభ్రపరచుకోవాలనేసి ఉందన్నమాట. అలాగే సన్నిధి రొట్టెలుంచే బల్ల ఉంది, తర్వాత బలిపీఠం ఉంది. బలిపీఠంలో కూడా మరి ఎట్లా ఉందంటే బలిపీఠం మీద మనకు మరి ప్రభుకి ఇష్టమైనటువంటి అర్పణలు అర్పించే స్థలము కాబట్టి ఆ విధంగా మనము అర్పణలను అర్పించాల్సినటువంటి స్థలముగా మనము దేవునికి అర్పించుకునే స్థితిలో మనం ఉండాల్సిన వారమే ఉన్నాము. మంచి జీవితం జీవించాలంటే మనము చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. ఎందుకంటే చెడు జీవితం జీవించడం చాలా ఈజీ, పడిపోవటం చాలా ఈజీ. కానీ తిన్నగా నిలబడి మరి కరెక్ట్ గా నడవటం అనేది చాలా కష్టమైన జీవితము. మరి క్రీస్తుని యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి శ్రమ కలుగుతుందని కూడా వాక్యంలో ఉంది. అంటే మనం సద్భక్తితో బతకాలనుకుంటున్నాం, మంచి జీవితం జీవించాలనుకున్నప్పుడు మనకు అనేకమైన కష్టాలు వస్తాయి. కానీ ఆ కష్టాలను బట్టి మనం పడిపోకూడదు. మనకున్నటువంటి ఆ గురి మనకు మంచిగా బతకాలనేది, మంచిగా దేవుడు నాలో నివసించాలనుకునేది. మనం చనిపోకుండా, అంటే మన ఆత్మలో చనిపోకుండా మనము కలకాలము జీవించాలనేది మన యొక్క గోల్ అయింది. కాబట్టి మరి ఆయనతో అలా బతకాలి. కాబట్టి మనము మన జీవితాన్ని సరైన రీతిలో చూసుకోవాలి. ఈ కష్టం వచ్చినప్పుడు కష్టానికి చూచి పడిపోకుండా కష్టాన్ని ఓర్చుకుంటూ మనకున్న గురి యొద్దకు మనం పరిగెత్తగలటానికి మనం ఎల్లప్పుడూ కూడా మనం సిద్ధపడి ఉండాలన్నమాట. మరి అలాగే మరి ఇదొక బలిపీఠం యొక్క అనుభవం. మరి అటువంటి అనుభవం మనము కలిగి ఉన్నట్లయితే మనలో ఆ యొక్క ఆలోచన ఉంటుందన్నమాట. మరి సహించుకునే ఆలోచన, మరి ఏ ప్రభువు నిమిత్తం ఏ కష్టం వచ్చినా మనం పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది ఓర్చుకున్నందువల్ల వచ్చే బహుమానం కూడా మనం పొందేటువంటి స్థితిలో మనం ఉంటాము. అలాగే సన్నిధి రొట్టెల బల్ల ఉందండి, అది అనుదిన ఆహారం లాగా అనమాట. మనం అనుదినము వాక్యాహారాన్ని మనం తినేటువంటి ఆ యొక్క అనుభవం మనం కలిగి ఉండాలన్నమాట. మరి వాక్యాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం నడుచుకుంటూ అట్లా ఉండేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాల.
మరి దాన్ని దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు ప్రభు. అంటే అటువంటి ధన్యతకరమైన జీవితంలో మనం ఎప్పుడు ఉంటామంటే వాక్యాన్ని అనుదినము చదవాలా, దాని ప్రకారం నడుచుకుంటాకి మనం ప్రయత్నించాలా. అదే కాకుండా వాక్యాన్ని దాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోగలని జ్ఞానం మనము ప్రభువుని అడిగి తీసుకోవాలన్నమాట. మరి ఇది చాలా గొప్ప అనుభవం అయింది. అటువంటి గొప్ప అనుభవాలను మన జీవితంలో మనం కలిగి ఉండాలి. దానికంటే గొప్ప అనుభవం ఏంటంటే ఆయన శరీర రక్తాలను పుచ్చుకుంటాం అన్నమాట. అంటే ఆయన శరీర రక్తం ప్రభువే స్వయంగా మనలోనికి రావటానికి ప్రభు ప్రయత్నిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ రొట్టె ఈ ద్రాక్షారసం తినవాడు నన్ను మరి ఎల్లప్పుడు కూడా మరి రొట్టె మరి ఆయన శరీరం అని, ద్రాక్షారసము ఆయన రక్తం అని, ఆయనకు సాదృశ్యంగా ఈ రెండు కూడా మీరు తీసుకోండి అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం అవి తీసుకున్నప్పుడు ప్రభు స్వయంగా మనలోనికి వస్తున్నాడనమాట, మనతో సహవాసం చేస్తాడనమాట. మనకి ఎంతో ముఖ్యమైన ఇది అనుభవం ఇది అని మనం చూడాలి. ఏదైనా సరే మరి ప్రభు శరీర రక్తాలు పుచ్చుకుంటే అనాలోచితంగా తీసుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభువుని మరి మనలోనికి రప్పిస్తున్నామంటే మన మనసు సిద్ధపడి ఉండాలి ప్రభు మనలోకి వస్తున్నారని. అంతేగాని ఇది ద్రాక్షారసము, ఇది వైను, ఇది తినే రొట్టి అని మామూలుగా తీసివేయకూడదు. మామూలుగా తినే రొట్టి మామూలుగా తింటాము, కానీ దేవుని సన్నిధిలో దేవుని శరీర రక్తాలు మనం తీసుకునే వారమైతే ఆ శరీర రక్తాలను తీసుకునే విధానంలో మనం ఎంతో సిద్ధపాటు కలిగిన వారమై మరి ప్రభు యొక్క శరీర రక్తాలు పుచ్చుకొనవలసిన వారమై ఉన్నాము. అది చాలా గొప్ప అనుభవం. ప్రభువే మనలోనికి వస్తున్నారు, ప్రభువే స్వయముగా మనకు తన యొక్క శరీర రక్తాలను మనకి ఇస్తున్నారు అని మనము దాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాము. అటువంటి యొక్క స్థితిని మనము కలిగి ఉన్నట్లయితే అది చాలా గొప్ప అనుభవం అయింది. అలాగే మనకు మరి పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉంటుందండి. దీపవృక్షం ఎలాగైతే వెలిగిస్తుందో అలాగే మనం కూడా మరి ఈ లోకంలో వెలిగించిన వారమే ఉండాలన్నమాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. వెలుగు అంటే దేవుని యొక్క సకల సద్గుణాలను యొక్క సముదాయం అట. అంటే అన్ని లక్షణాలు, ఎన్ని మంచి లక్షణాలు, అన్ని లక్షణాల యొక్క గుంపును మరి ప్రభు కలిగి ఉండబట్టి ఆయనలో ఉండి ఆ వెలుగు వస్తుందన్నమాట. అంత గొప్ప దేవుడు కాబట్టి మరి అటువంటి లక్షణాలు, అటువంటి సద్గుణాల సముదాయము మన దగ్గరికి రావాలంటే మరి మనము కూడా ప్రభు యొక్క రూపంలో ప్రభులాగా వెలిగించే స్థితిలో మనం ఉండాల. మనము వెలుగు సంబంధముగా ఉండటము కాకుండా మనమే మరి లోకానికి వెలుగా ఉండాలని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా వెలుగా ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట. మరి మనం ఆయన సర్వ సద్గుణాల సముదాయాన్ని కలిగి ఉన్నట్లయితే మనలోండి వెలుగు మరి ప్రభువులోండి ఏ విధంగా అయితే మరి తేజోవంతమైన వెలుగును మరి ఆయన కలిగి ఉన్నారు, అటువంటి తేజోవంతమైన వెలుగు మనలో నుండి వస్తుందన్నమాట. అటువంటి మంచితనాన్ని మనం కలిగి ఉంటాం అన్నమాట. అప్పుడే మనకు ఈ లోకంలో వెలుగుగా జీవించగలిగేటువంటి స్థితిని మనకు కలుగుతుంది అన్నమాట. ఇతరులకు మరి ప్రభువును చూపించే స్థితి మనకు ఉంటుంది. ఇతరులు మనల్ని చూచి ఇదిగో ప్రభు బిడ్డలు అని వారు గ్రహించగలరు. కాబట్టి మనలో మరి ఆయన యొక్క సద్గుణాలు లేకపోయినట్లయితే మరి వెలుగు అనేది మరి డిమ్ అయిపోతే మరి మనలను మనమే సరైన రీతిలో మనం నడుచుకోలేని స్థితికి వస్తాము. ఇతరులను మరి ప్రభువులోనికి నడిపించగలిగిన స్థితికి మనము రాలేని వారమై ఉంటున్నాం అన్నమాట. ఆయన యొక్క ఆలయమై ఉండాలంటే మనలో చాలా పరిశుద్ధత కలిగి ఉండాలన్నమాట. మరి ప్రభు మనలో నిలవాలంటే మనము ఎంతో శుభ్రంగా మన హృదయాన్ని దాచుకుని కాచుకుని మరి అసలు భద్రపరుచుకుని ఉండాలన్నమాట. మరి ఈ ఆలయాన్ని చక్కగా కాపాడుకోగలిగి ఉండాలన్నమాట. ఆయనకు నివసించడానికి యోగ్యమైన ప్రదేశంగా మనం ఉండగలగాల. ఆయన సన్నిధానంలో మరి ప్రతిది కూడా మనం చేస్తున్న ప్రతిది కూడా మరి ప్రభు దృష్టిలో ఎలా ఉన్నాను, నేను ఆయనకి ఇష్టమైన రీతిలో ఉన్నానా, ఆయన నాలో నివసించడానికి యోగ్యమైనటువంటి పరిస్థితిలో స్థలముగా నేను ఉన్నానా అని మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే
ప్రభు యొక్క కార్యాలు, గొప్ప కార్యములు ఆయన చెప్పినట్లుగా మనం చేయగలగాల, ఆయన చేసినట్లుగా మనం చేయగలగాల. ఎంతో కష్టం కాదు, చాలా ఈజీ అని చెప్పగలిగిన పరిస్థితి ఉండదు. చెడులోకి వెళ్ళటానికి ఎంతో ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు, చక్కగా స్లిప్ అయిపోతూ ఉంటారు. కానీ మంచులోకి ఎక్కి రావాలంటే అది కష్టమైన పరిస్థితి. కానీ అటువంటి కష్టమైన పరిస్థితిలో నుండి మనం ఎదుర్కొని మనము పరిశుద్ధంగా ఉన్నట్లయితే ప్రభువును మహింపరచగలిగే స్థితిలో ఉంటాము, ప్రభు రూపంలోకి మారగలిగిన స్థితిలో ఉంటాము, ప్రభువుతో సహవాసం చేయగలిగిన స్థితిలో మనం ఉంటాము. ప్రభు దేవాలయము అనేది ఏంటంటే ప్రభు మరి తన బిడ్డలతో కలిసి మరి కూడుకునేటువంటి సమయము, కలుసుకునే సమయం, అది కలుసుకునే ప్రదేశము. కాబట్టి ప్రభు మన కలుసుకుని మనతో మాట్లాడి మనతో సహవాసం చేస్తూ మనను ఆనందింప చేస్తూ మనను సంతోషింప చేసేటువంటి పరిస్థితిని మరి దేవుడు మనకు కల్పించారని, మరి దేవుడు మనలో ఉన్నట్లయితే మనము ఆయనకు ఆలయమై జీవించినట్లయితే మనము ప్రభు యొక్క రూపంలో, ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభుకి దీటి అనే రూపంలో మరి రేపొద్దున పెండ్లు కుమార్తె వరుసలోకి మనము చేరగలిగిన స్థితికి దేవుడు మనలను, మన బిడ్డలను, మన కుటుంబాలను నడిపించి మరి అట్టి ఉన్నతమైన స్థితిలో ఉండేటట్లు మనం ప్రతి విషయంలో మనము శుభ్రపరచుకున్నట్లు దేవుడు సహాయం దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ఇప్పుడు మనము సన్నిధిలోనికి వెళ్దాం. మనమందరము తలలు వంచుకుని కళ్ళు మూసుకున్నట్లయితే మనకు ముందుగా ప్రభు మనకంటే ముందుగా వచ్చి సింహాసనాసీనుడై మన ఎదుటిగా ఉన్నారని, మన ఆలోచనలను మరి ఎటువంటి మరి తలంపులను మనలోనికి రానియకుండా మనలను వాటిని ప్రక్కకు నెట్టివేసి మన దృష్టిని, మనసును ప్రభు మీద కేంద్రీకరించుకుందాము. ప్రభు సన్నిధానంలో ఉన్న మనము ప్రభు వైపే చూద్దాము. మన మనసును ఆయన మీద పెట్టుకుందాం. మన మనసును ఆయన మీద కేంద్రీకరించుకుందాం. ప్రభు మందిరంగా ఆయన తనే ఒక మందిరముగా ఉండి మనకు మాదిరి చూపించిన ప్రభు యొక్క రూపంలోనికి మనము మారాలంటే ఆయన వలె మనము నడవకుండా మనము మన ఇష్టానుసారముగా జీవించినట్లయితే ఆయనకి ఇష్టమైన రీతిలో మనం లేని స్థితిలో మనం ఉన్నట్లయితే మన స్థితి దుర్భరంగా ఉంటుంది. ఆ దుర్భరమైన ఆ స్థితిలోనికి మనం వెళ్లకుండా ప్రభు వలె మనం మారాలని, ప్రభు యొక్క ఉన్నటువంటి స్థితిలోకి మనము మారాలని, మనము లేనిటువంటి మనలో ఉన్నటువంటి దుర్గుణములన్నిటినీ కూడా మనము చక్కగా త్రోసివేసుకోవాలంటే మన శక్తి మనకు చాలదు కనుక ప్రభుని ఆశ్రయిద్దాం. క్షమించుటకు సిద్ధమైన మనసు గల దేవాది దేవుడు మనకు ఆయన వలె ఉండకుండా మనము మన ఇష్టానుసారముగా జీవించున్నట్లయితే, పరిశుద్ధంగా లేని స్థితిలో మనం ఉన్నట్లయితే ఆయన పావన పాదాలు పట్టుకుని మనము ఆయన్ని బతిమలాడుకుందాం, మమ్మల్ని క్షమించమని వేడుకుందాం. దేవుని మందిరంలో ఉన్నటువంటి ఉపకరణాలు ఏ విధంగా పరిశుద్ధతకు దేవునికి ఉపయోగపడుతున్నాయో అటువంటి స్థితిలో మనం లేని ఎడల
మరి ఆ విధముగా మనము ఉండవలసిన స్థితిలో మనం లేని ఎడల వాటి విషయమై ప్రభువుని క్షమాపణ వేడుకుందాం. మన స్థితిని బట్టి ఆయనను క్షమించమని ప్రభువుని వేడుకుందాము. దొంగల గుహగా ఉంటున్నామా లేక దురాత్మలకు నిలయాలుగా ఉంటున్నామా ఒక్కసారి మనం యోచించుకుని మమ్మల్ని క్షమించి శుద్ధి చేయి తండ్రి అని ప్రభు యొక్క పావన పాదాలు పట్టుకుని బతిమలాడుకుందాం. మనలో మరి జరగవలసినటువంటి ఆత్మీయ కార్యాలు జరగకుండా మరి జరగకూడని కార్యాలు చేస్తున్నామేమో ఒక్కసారి ఆలోచించుకుని వాటి నిమిత్తమై ప్రభువుని క్షమాపణ వేడుకుందాం. మన పాపపూరితమైన జీవితం గురించి మనము ఎంతో దుఃఖపడవలసిన వారమై ఉన్నాము. మనము ప్రభు యొక్క మందిరాలుగా ఉన్నట్లయితే మనలో నిత్యానందాన్ని నిలిపే తండ్రి అయినాడు ప్రభు. కాబట్టి అట్టి నిత్యానందము మనలో నింపబడాలంటే మనలో ఉన్న పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క రక్తం చేత శుద్ధి చేయబడాలి. కనుక మనము ప్రతిది కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాము. మీకు సంతోషాన్ని, సమాధానాన్ని, శాంతిని అనుగ్రహిస్తానని సెలవిచ్చిన తండ్రి మన ఎదుట ఉండగా మనకు అవకాశం ఉన్న మన ప్రభువుని క్షమించమని వేడుకుందాము. ఆయన చేత సంతోష సమాధానాలు, శాంతిని మనము కలిగి ఉండే స్థితికి రావుటకు ప్రభు సన్నిధానంలో, ప్రభు సన్నిధిలో మనలను మనము క్షమించమని వేడుకొని ఆయన రక్తం చేత శుద్ధి చేయబట్టకు ప్రభువుకు మనలను అప్పగించుకుందాం. క్షమించమని వేడుకున్న మనము తీర్మానం చేసుకుందాము. పరమ మందిరమైన క్రీస్తు ఈ భూలోకంలో ఉన్నంత కాలము కూడా మరి ఆయనకు మనము నివాస స్థలముగా మనం ఉండాలని, అటువంటి ప్రభువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకుని ప్రభు కొరకు నిలబడతామని, ప్రభు మందిరాలుగా ఉంటామని మనం తీర్మానించుకుందాం. నేను మీతో సదాకాలం ఉంటాను, మీ మధ్యన నేను ఉంటానని ఆయన సెలవిస్తున్నారు. కనుక ఆయనను మన హృదయంలోకి ఆహ్వానించుకుందాము. మనము దేవుని కొరకు నిర్మించే దేవాలయముల కన్నా మనలను మనమే ఆయనకు ఆలయాలుగా మార్చుకుని ఆయనకు నివాస యోగ్యంగా మనం ఉండుటకు మనలను నిర్మించిన ఆ యొక్క నిర్మాణకుని వైపు చూస్తాకి మనము తీర్మానించుకుందాం. ఆయన మనలను మందిరములుగా నిర్మించుటకు ఆయన ప్రణాళిక ఏమిటో, ఆయన ఆలోచన ఏమిటో గ్రహించుకుని ఆయన మార్గాల్లో నడుచుటకు, ఆయనకు మందిరాలుగా నిలబట్టకు మనము తీర్మానించుకుందాము. మందిరం అనేది దేవునికి మనుషుని కలుసుకునే, దేవుడు వచ్చి మనుషుని కలుసుకునేటువంటి పరిశుద్ధమైన స్థలము. అంటే దేవునితో మనము అన్యోన్య సహవాసము కలిగి ఉండగలిగే స్థలము. కనుక మరి ప్రభువుతో మనము సహవాసం కలిగి ఉండటానికి తీర్మానించుకుందాం. దొంగలతోనూ దుష్టులతోనూ
మనం దోచబడకుండా వాటితో సహవాసం చేయకుండా ఉంటామని మనం తీర్మానించుకుందాము. తీర్మానించుకున్న మనము దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుందాము. ఆయన మీద ఆనుకుంటాకిను ఆయన చేత మనము రూపింపబడటానికి, దిద్దబడటానికి, పూర్తిగా ప్రభు యొక్క పరిశుద్ధమైన స్థితిలోనికి మనము మార్చబడటానికి ప్రభువుకు మనలను మనము సమర్పించుకుందాము. మనలను మహిమగల మందిరముగా మార్చగల శక్తిగల దేవుడు కనుక ఎవరి మట్టుకు వారమే మనలను మనము సంపూర్ణముగా ప్రభువుకు సమర్పించుకుందాం. సమర్పించుకున్న మనము ప్రభువుని వేడుకుందాము. పరమ తండ్రి, నీవు నన్ను నీ పరిశుద్ధ ఆలయముగా ఉండుటకు ప్రభా నన్ను నిర్మించిన దేవాది దేవా, నా యొక్క అతిక్రమాలను బట్టి, నా యొక్క పాపాలను బట్టి నాయనా నీకు పరిశుద్ధమైన ఆలయముగా నేను ఉండలేకపోతున్నానయ్యా. మమ్మల్ని శుద్ధి చేసి నీ యొక్క ఆలయముగా వాడుకొనండి నాయన అని ప్రభువుని వేడుకుందాం. నీకు ఇష్టమైన రీతిలో నడుచుకుంటకు ప్రభా, అది కష్టమైనను ప్రభా నాయన మాకు మేలైనదేదో గుర్తుపట్టి నా తండ్రి దానిని మేము వెతికి దాని కొరకు మేము ప్రయాసపడి ప్రభా నాయన నీ మార్గాల్లో ఉంటూ నా తండ్రి ముందుకు సాగుటకు మాకు సహాయం దయచేయండి తండ్రి అని ప్రభువుని వేడుకుందాం. నాయన మా బిడ్డలకు మేము బోధించుచున్నప్పుడు తండ్రి నాయన మేము ఏది బోధించాలో, ఏ విధంగా బిడ్డలను నడిపించాలో బాలుడై ఉన్నప్పుడే వారికి బోధించమని సెలవిచ్చిన తండ్రి, వారికి ఏమి బోధించాలో కూడా నాయన మాకు నేర్పండి నాయన. ఏది వారి జీవితాలకి ప్రాముఖ్యమైందో వారిని ప్రభా ఆ విధంగా నాయన నడిపించగలిగేటువంటి జ్ఞానాన్ని, వివేచనను ప్రభా తల్లిదండ్రులైన మాకు కూడా దయచేసి ప్రభా మేము మా బిడ్డలు ప్రభా నీ మార్గాల్లో ఉంటున్నా ప్రభా నీ దీవెనలకు అర్హులంగా జీవించగలుగుటకు కృపను అనుగ్రహించండి నాయన అని ప్రభువుని వేడుకుందాం. మా బిడ్డల భవిష్యత్తు మంచి కొరకు తండ్రి నాయన వారి సరైన దారిలో నడవటం ప్రభా నాయన నీకు ఇష్టం ప్రభా. కనుక నా తండ్రి సరైన మార్గంలో మేము చెప్పగలము గాని చేయించలేము గాని నా ప్రభా సమస్తము చేయగలను తండ్రి. మా బిడ్డలను మమ్ములను ప్రభా నా తండ్రి నీ స్వాధీనంలో ఉంచుకుని నాయన నీవే మమ్మలను క్రమపరిచి ముందుకు నడిపించయ్యా అని ప్రార్థిద్దాం. మా జీవితాల్లో లోటుపాట్లు కలుగుతున్నాయంటే అది మేము చేసిన అతిక్రమమేనని మేము గుర్తించగలిగి దాన్ని సరి చేసుకుంటకు మాకు సహాయం దయచేయి తండ్రి అని ప్రార్థిద్దాం. చేయవలసిన పనులు చేయకుండా నా తండ్రి చేయరాని పనులు చేస్తున్నట్లయితే మమ్మల్ని క్షమించి ప్రభా అటు దుస్థితిలో ఉండి మమ్మల్ని వేరుపరిచి నా ప్రభా నీ యొక్క పరిశుద్ధమైన మార్గాల్లో మమ్మల్ని నడిపించుకోండి తండ్రి అని ప్రభువుని వేడుకుందాం. పరలోకములో ప్రభువే దేవాలయమే ఉన్నారట. అక్కడ ఇంకే ఏ
దేవాలయం కూడా లేదంట. అటువంటి స్థితిలోనికి మనము మారగలటకు ప్రభు సహాయాన్ని వేడుకుందాం. ఆయన ఆత్మ చేత మనము నింపబడదాం. ఆయన ఆత్మయే మనల్ని జీవింపచేయనది గనక జీవము కలిగిన స్థితిలోనికి ఉండుటకు దేవుడు సహాయం చేయనట్లు ప్రభువుని వేడుకుందాం. ప్రభుని వేడుకున్న మనము ప్రభుని కృతజ్ఞతాస్తుతులతో స్తుతించుదాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మమ్మలను నీకు ఆలయములుగా నిర్మించుకున్న దేవాది దేవా, నీకు వందనాలు. నీవు మాలో నివసించుటకు తండ్రి నానా తీర్మానించుకున్న తండ్రి, నీ ప్రణాళిక ప్రకారం మనుషులు చేసిన వారిలో నానా జీవాత్మను పెట్టిన తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలని ప్రభువుకు స్తుతించుదాం. ఆయన సన్నిధిలో మౌనముగా ఉండి ప్రభు మనతో ఏమి చెప్తారో దాన్ని మనం కనిపెట్టుకుని ఉండటకు మనం ప్రయత్నిద్దాము. ఎందుకంటే సీయోనులో మౌనంగా ఉండట ఆయనకు స్తుతి చెల్లించుటే అని ఉంది. కాబట్టి ప్రభువుకి స్తుతి చెల్లిద్దాము. మన హృదయాన్ని ప్రభు ముందు పరుచుకుని నాయనా, నేను నీ వాక్యాన్ని గ్రహించుకునే స్థితిని నాకు దయచేస్తున్న తండ్రి. నీ వాక్యాహారంలో అనుదినము ప్రభా నా తండ్రి నాయన మేము గడుపుతూ ప్రభా నా తండ్రి నాయన దాన్ని తీసుకుంటూ నా ప్రభా మమ్మలను మేము మా ఆత్మలను బలపరుచుకుంటకు నా తండ్రి నాయన సరైన త్రోవలో నడువుటకు ప్రభా నా తండ్రి తగిన జ్ఞానాన్ని బోధించేటువంటి నీ వాక్యాన్ని మా హృదయమందు భద్రం చేసుకుంటకు నీవు ఇస్తున్న అవకాశాలకే నీకు వందనాలు ప్రభా అని ప్రభుని స్తుతిద్దాము. మాకు ఇవ్వబడిన బాధ్యతలను క్రమమైన పద్ధతిలో మేము చేయగలుగుటకు మాకు కృపను అనుగ్రహించు తండ్రి నాయనా, నీకు వందనాలయ్యా అని ప్రభుని స్తుతిద్దాము. మమ్మలను ఒక చోట ఒక సంఘముగా కూర్చున్న తండ్రి నాయన ఒక కుటుంబముగా మమ్మల్ని తయారు చేసిన ప్రభా, నీ యొక్క శరీరంలో ఒక అవయములుగా మమ్మలను చేర్చుకున్న తండ్రి నీకు వందనాలయ్యా అని ప్రభుని వందనాలు చెల్లించుకుందాం. స్తుతులు చెల్లించిన మనము కొద్దిసేపు మౌనంగా ఆయన సన్నిధిలో ప్రభు మనతో మాట్లాడాలని, ప్రభు మనకు కనపడాలని, ఆయన సజీవుడు కనుక కనపడే దేవుడు, మాట్లాడే దేవుడు అని ప్రభు సన్నిధిలో కొద్దిసేపు ఇప్పటి వరకు మనము మాట్లాడాము. కానీ ఆయన ఏమి జవాబు చెప్తారో, ఆయన మనతో ఏమి సెలవిస్తారో దాన్ని వినుటకు మన చెవులను మన హృదయాలను తెరుచుకుని ఆయన చూడటాకే మన ఆత్మీయ నేత్రాలను తెరవమని ప్రభుని వేడుకుంటూ ప్రభు సన్నిధిలో కొద్దిసేపు మౌనంగా ఉందాము. ప్రభా, నాకు కనపడండి, నాతో మాట్లాడండి దేవా, అందరికీ కనపడండి, అందరితో మాట్లాడండి అని స్తుతించుకుంటూ మన హృదయాన్ని ప్రభు మీద కేంద్రీకరించుకుని మనము కొద్దిసేపు మౌనంగా ఆయన సన్నిధిలో గడుపుతాం.
వందనములు నీకు, శుభవందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు నీ సన్నిధిలో ప్రభా మేము గడుపుటకు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. నీకు ఆలయములుగా మమ్మల్ని నిర్మించుకున్నావని మేము నేర్చుకున్నాం ప్రభా. నీ యొక్క ఆలయములుగా మేము జీవించుటకు ప్రభా అది ఎంత కష్టమైన ప్రభా దాన్ని మేము భద్రముగా ఆ స్థితిని మేము కాపాడుకోగలుగుటకు నా తండ్రి నీ కృపను నీ దయను మాకు అనుగ్రహించమని నాయన మమ్మలను ప్రభా నాయన నీ రెక్కల నీడలో భద్రపరచమని అంతం వరకు నిలకడగా నీలో నిలిచి ఉండి నా ప్రభా నా తండ్రి నాయన నీ రూపంలోనికి మేము మారి నా ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి నువ్వు మాకు సిద్ధపరిచిన ఆ నిత్య జీవాన్ని మేమందరం పొందగలుగుటకు నీ కృపను దయను అనుగ్రహించమని కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని నాన్న ప్రభా నా తండ్రి నాయన మా జీవిత దినాల్లో నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క కార్యం నిమిత్తము నీ పావన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చే స్థితిలో మమ్మల్ని అందరినీ నిలుపుకోమని త్వరలో పెండ్ల కుమారుడుగా రానైనా యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న.